బులెటిన్లో న్యూస్ లెన్స్ చూస్తున్నాం. ప్రజల సొమ్మును గంగపాలు చేయటం అంటే ఇదేనేమో. అనంతపురం జిల్లాలో దాదాపు 100 కోట్ల రూపాయల నీటి శుద్ధి ప్లాంట్ ప్రాజెక్టులు ఇంజనీర్ల అసమర్థతకు బలైపోయాయి. నిండు కుండలా ఉండాల్సిన బుక్కపట్నం చెరువు మధ్యలో ప్లాంట్లు కట్టాలని వారి అపరమేధావి ఐడియా వలన 10 కోట్ల రూపాయల ప్రజాధనం నీటిలోనే కలిసిపోయింది. హంద్రీనివా నీటి ప్రవాహాన్ని అంచనా వేయకుండా నీటిని అరికట్టలేక కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో ఈ మహా ప్రాజెక్టు 10% పనులకే పరిమితమైంది. ప్రజల దాహం తీర్చాల్సిన డబ్బు అధికారుల నిర్లక్ష్యానికి నీటి సమాధిగా మారిపోయింది. ఇదే అంశానికి సంబంధించి న్యూస్ లెన్స్ లో మా కరెస్పాండెంట్ విజయ్ ఉన్నారు. విజయ్, చెప్పండి. ఇంజనీర్ల అనాలోచిత నిర్ణయానికి దాదాపు 10 నుంచి 12 కోట్ల రూపాయల నీటి పాలయ్యింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని బుక్కపట్నం చెరువుల్లో నీటి శుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేయాలని అయితే అప్పటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 101 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కేటాయించారు. అంటే 101 కోట్ల రూపాయలతో దాదాపు 100 గ్రామాల నుంచి 120 గ్రామాలకు శుద్ధి చేసిన మంచినీటిని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మంచి నిర్ణయం అయినా ఇంజనీర్ను అనాలోచిత నిర్ణయం ఈ ప్రాజెక్టును పూర్తి కాకుండా చేసింది. అయితే బుక్కపట్నం చెరువు అంటే మనం బుక్కపట్నం చెరువు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు రాష్ట్రంలోనే అతిపెద్ద చెరువు, దాదాపు 1 టీఎంసీ సామర్థ్యం కల చెరువులో ఏకైక చెరువు బుక్కపట్నం చెరువు. ఇలాంటి చెరువులో నీటి శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం మంచి ఆలోచన అయినా దాదాపు వీటిలో ఇంజనీర్లు చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. దాదాపు చెరువులో అంటే దాదాపు నడివి చెరువులోనే ఈ ఏర్పాటును అంటే మనం విజువల్స్లో ఖచ్చితంగా చూడొచ్చు. నడి చెరువులో ఈ ఫ్యాక్టరీ అంటే ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని అయితే అలా పనులు కూడా దాదాపుగా 10% పనులు అయితే కంప్లీట్ అయ్యాయి. దాదాపు నీటి లోపల దాదాపు 30 అడుగుల లోపల నుంచి నిర్మించి ఆల్రెడీ కింద మోటార్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ మోటార్లు కూడా ఇప్పుడు దాదాపు 4 సంవత్సరాల నుంచి నీటిలోనే ఉన్నాయి. తుప్పుబట్టిపోయి ఉంటాయి. ఇప్పటికే ఏమి తరంగాని పరిస్థితుల్లో ఉంటాయి. దాదాపు ఇప్పుడు కూడా ఈ ప్లాంట్కి సంబంధించి పైప్ లైన్ కూడా పూర్తి అయ్యింది. అలాగే చెరువులో ఏర్పాటు చేయాలన్నారు. దీన్ని పూర్తిగా మట్టితో అంటే ఒక ఏరియాను సెలెక్ట్ చేసుకొని మట్టిని పూర్తిగా చుట్టూ మట్టి పోసి ఒక గుంత మాదిరి తీశారు. కాకపోతే ఎంత ప్రయత్నించినా నీటి ప్రవాహం ఆగలేదు. ఆగకపోవడంతో దాదాపు 10 మోటార్ల నుంచి 15 మోటార్ల వరకు నీటిని కూడా తోడించే ప్రయత్నం చేశారు. కొన్ని రోజులు దాదాపు 6 నెలలు పని జరిగింది. 6 నెలల పని కాలంలో కూడా దాదాపు 10% పనులు కంప్లీట్ చేశారు. మరియు హంద్రీనివా కాలువతో ఈ చెరువు పూర్తిగా నిండడంతో ఒక్కసారిగా ఈ కుంటలేక్ అంటే ఏదైతే వీళ్ళు ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకున్నారో ఆ ప్రదేశంలో నీరు పూర్తిగా మునిగిపోవడంతో దాదాపుగా 10 కోట్ల రూపాయలు నీటి పాలే అని చెప్పవచ్చు. అయితే ఈ 10 కోట్ల రూపాయలు నష్టానికి ఎవరు బాధ్యతలు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ 10 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్తో వసూలు చేస్తారా, లేదంటే దీనికి సంబంధించిన ప్లానింగ్లో విఫలమైన ఇంజనీర్లతో వసూలు చేస్తారన్నది అయితే మనం వేచి చూడాల్సిందే. అయితే అంతేకాకుండా ప్రధాన బుక్కపట్నం చెరువులో ఇప్పుడు పూర్తిగా మట్టితో కూడా దీన్ని దాదాపు చెరువులోని మట్టిని తీయాలనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఎక్కువ నీరు పట్టాలని. కాకపోతే ఈ ప్లాంట్ కోసం మట్టిని కూడా దాదాపుగా 5,000 టిప్పర్లు మట్టిని కూడా చెరువులోకి తోలినారు. అంటే దీనివల్ల కూడా కొంచెం లాస్ అనే చెప్పవచ్చు. పట్టే నీరు కూడా దీంట్లో నీటి సామర్థ్యం కూడా తగ్గిందనే చెప్పవచ్చు. ఏది ఏమైనా ఇంజనీర్ల అవగాహన లోపం వల్ల ఇలాంటి పరిస్థితులు రావడం నిజంగా దురదృష్టకరమని చెప్పవచ్చు. ఎంతోమందికి దాదాపు 120 గ్రామాల కంటే దాదాపు 3 నుంచి 4 లక్షల మందికి నీరు అందాల్సింది, అది కూడా అందుకోకుండా చేశారు. మరి ఇది ఈ ప్లాంట్ ఎప్పుడు పూర్తి అవుతుంది? అంటే ఇక్కడ చేస్తారా, లేదంటే వేరే ఏరియాలో ఏమన్నా ఈ ప్లాంట్ని ఏర్పాటు చేస్తారనేది మనం వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వంలో పూర్తి పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి కార్యక్రమాలు అయితే జరిగాయని అయితే మనం పూర్తిగా చెప్పుకోవచ్చు.